హాయ్ వ్యూస్, ఇప్పుడే రజాకార్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే ఎక్సలెంట్గా విపరీతంగా నచ్చేసింది. ఎందుకంటే ఇది ఒక మూవీ పరంగా కాదు, ఇది ఒక హిస్టరికల్ మూవీ. మన హిస్టరీ మనం తెలుసుకోవాలి. మన ఫోర్ ఫాదర్స్, నెక్స్ట్ మన చుట్టూ ఉండే ప్రాంతం ఒకప్పుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొంది, నెక్స్ట్ వాటిని ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీని డెఫినెట్గా చూడాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి స్కూల్ లైఫ్లో కానీ, లేదంటే కాలేజ్ లైఫ్లో కానీ ఎక్కడో దగ్గర మనం చదివి ఉంటాము, లేదంటే ఒక చిన్న బిట్ అయినా వినుంటాము. కానీ దాన్ని స్క్రీన్ మీద చూపించడం మాత్రం చాలా బాగా చూపించారు. ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌లా ఉంటది. నెక్స్ట్ మనం మన స్కూల్ లైఫ్‌లో తెలుసుకున్న స్టోరీకి, దీనికి ఎక్కడా కూడా చేంజెస్ లేదు. చాలా బాగా చూపించారు. మరి ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే, స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాజ్యాలు ఇండియాలో విలీనమవుతాయి. కానీ ఒక్క హైదరాబాద్ మాత్రం నిజాం నవాబులు పరిపాలనలో ఉంటది. అదొక్కటి వాళ్ళు ఏం చేస్తారనేసి ఇది మేము ఇండియాలో కలపము, వేరే దేశంగా ఉంచుతాము, లేకపోతే వేరే దేశానికి కంట్రోల్‌లో ఉంచుతామనేసి అంటారు. అలాగే రకరకాల పన్నులు పెట్టి వేధించడం, లేదా మత మార్పిడులు పెట్టి వేధించడం, కాషాయం ఎక్కడా కనిపించకూడదని చాలా దౌర్జన్యాలు చేయడం, ఉర్దూని అధికార భాషగా ప్రకటించాలి, మిగతా కన్నడ లేకపోతే హిందీని అసలు మాట్లాడకూడదని రకరకాల చట్టాలు పెట్టి ప్రజల్ని హింసించడం, ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే హిస్టరీ మనకు అదే చెప్తుంది. కానీ ఈ మూవీలో మాత్రం బాబీ సింహ గారు, నెక్స్ట్ ఇంద్రజ గారు, అనసూయ గారు, తర్వాత వచ్చారు చాలా సపోర్టింగ్ క్యారెక్టర్స్. వీళ్ళు మూవీస్లో ఒక క్యారెక్టర్ అని కాకుండా హిస్టరీలో ఉండే రియల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని చూపించారు కాబట్టి ఎక్కడా కూడా మనకి ఇది అవుట్ ఆఫ్ లైన్ పోతుంది, లేకపోతే అవుట్ ఆఫ్ బార్డర్ పోతుంది అని మనకి ఎక్కడా అనిపించదు. ఒక రియల్ ఇన్సిడెంట్స్ చూస్తున్నలాగే అనిపిస్తుంది సినిమా మొత్తం. నాకైతే ఈ మూవీ ఎవరైనా చూడాలి, చూడకూడదా అని అడిగితే మాత్రం డెఫినెట్గా చూడాలని చెప్తాను. ఎందుకంటే ఇది మన హిస్టరీ, ఇది మన ఫోర్ ఫాదర్స్ జరిగిన యుద్ధం. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న మన పిల్లలకి కానీ, ఈరోజు మనం ఎంత ఫ్రీడమ్ అయితే ఎంజాయ్ చేస్తున్నామో, ఆ ఫ్రీడమ్ మనకి ఎలా వచ్చింది, దానికి కారకులు ఎవరు, అంతకుముందు జరిగిన ఎన్ని కష్టాలు ఎన్ని పడ్డాము అని ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి ఈ మూవీని డెఫినెట్గా చూడాలని నేనైతే రికమెండ్ చేస్తాను. మరి ఈ మూవీకి నీ ఇచ్చే రేటింగ్ అయితే 4.5/5. మరి ఈ మూవీ మీరు చూసినట్టు అనిపిస్తే మీకు ఎలా అనిపించింది కానీ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.